ఐవీఎం వాలంటీర్ గా మీరే కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇండైరెక్ట్ గా టెర్మినేట్ చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాయి. ఇది ఒక సైడ్ జరుగుతోంది. ఇంకొక సైడ్ వచ్చేసి వెరీ రీసెంట్ గా టీసీఎస్ వాక్ ఇన్ డ్రైవ్ అనేది అంటే 9th మార్చ్ జరిగింది. అలాగే దాంతో పాటు వేరే కంపెనీస్ కూడా వాక్ ఇన్ డ్రైవ్స్ అనేవి సేమ్ డేట్ జరిగాయి. ఏది ఫ్రెషర్స్ కి. ఇప్పుడు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్. ఒక సైడ్ ఏమో టెర్మినేషన్ అవుతా ఉన్నారు, ఇంకొక సైడ్ ఏమో రిక్రూట్మెంట్ అవుతా ఉన్నారు. ఈ రోజు ఇంకొకటి చూసుకుంటే డెలాయిట్ లో కూడా మనం చూసుకుంటే దీనికి సంబంధించిన ఫ్రెషర్ గా ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రెషర్స్, విచ్ ఇస్ అబౌట్ ఆడిట్ గురించి, అష్యూరెన్స్, కన్సల్టింగ్, రిస్క్ అడ్వైజరీ, ట్యాక్స్, ఇలా ఏంటి అంటే ఆల్ వీ నో డెలాయిట్ కంపెనీ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ థింగ్స్ అంటే అకౌంట్స్ సంబంధించిన కంపెనీ. ఇక్కడ అంటే దీని గురించే కాదు, ఇక్కడ మనం చాలా ఒక కన్ఫ్యూజన్. ఒక సైడ్ ఏమో టెర్మినేట్ అంటారు, ఇంకొక సైడ్ ఏమో రిక్రూట్మెంట్ అంటారు. అసలు ఏం జరుగుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే టెర్మినేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవడం కాదు, అసలు ఆగలేదు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఓకే, లాస్ట్ 2 years నుంచి ఈ ఇయర్ జనవరిలో పీక్స్కి వెళ్ళింది. సో టెర్మినేషన్ అనేది కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కువ మంది అప్డేట్ కావట్లేదు. దేంతో అప్డేట్ కావట్లేదు? జనరేటివ్ ఏఐతో. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరల్గా ఏంటంటే ఏఐ అనేది తెలుసు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏంటంటే దిస్ ఇస్ అ ప్రాసెస్ వేర్ వీ కెన్ యూజ్ మన టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఇఫ్ యూఆర్ యూజింగ్ సేల్స్ ఫోర్స్ టెక్నాలజీ, ప్లస్ ఇఫ్ యూర్ యూజింగ్ డెవాప్స్ టెక్నాలజీ, లేకపోతే వేరే ఏ టెక్నాలజీ అయినా కానీ మీరు యూజ్ చేస్తున్నారు అంటే టెక్నాలజీ ఏం స్విచ్ గారు విత్ ద హెల్ప్ ఆఫ్ జనరేటివ్ ఏఐ సింప్లిఫై అంటే టాస్క్ని సింప్లిఫై చేసి త్వరగా మనం కంప్లీట్ చేయడానికి జనరేటివ్ ఏఐని మనం వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది ఇది యూజ్ చేసుకోవడం అనేది అప్డేట్ అవ్వకపోవడం వల్ల కొంత జాబ్స్ అనేవి పోతున్నాయి. ప్యాకేజెస్ కూడా ఇప్పుడు అంత హ్యూజ్ లేవు, అందు కూడా కొన్ని జాబ్స్ పోతా ఉన్నాయి. సో ఇదంతా పక్కన పెట్టేసేస్తే వెరీ రీసెంట్ గా సైబర్ సెక్యూరిటీ మీద కానివ్వండి, సేల్స్ ఫోర్స్ మీద కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ స్టాక్ మీద ఆల్మోస్ట్ 45+ డిఫరెంట్ జాబ్ రోల్స్ మీద, అండ్ AWS డెవాప్స్ మీద అయితే మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది మనకి క్లయింట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ టెర్మినేషన్ కి సంబంధం లేదు, రిక్రూట్మెంట్ కి సంబంధం లేదు. కాకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది ఈ ఇయర్ లేదు. దిస్ ఇస్ డిక్లేర్డ్ ఫ్రమ్ ఆల్ ఎంఎన్సీ కంపెనీస్. క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది మేము చెయ్యము ఈ ఇయర్, అలాంటి ఆలోచన లేదు అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు. ఇట్ మీన్స్ దట్ సో ఇక్కడ ఏంటి అంటే కాలేజ్ నుంచి డైరెక్ట్ గా మనం రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో వర్క్ ప్రాజెక్టులు చేయించుకునే పరిస్థితి లేదు. ప్రజెంట్ ఏంటంటే హూ ఆల్రెడీ ట్రైన్ అంటే ఆల్రెడీ కొంత కోర్స్ నేర్చుకున్న వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళని వాళ్ళని తీసుకొని సో డైరెక్ట్ గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే జనరల్ బేసిక్ గా కాలేజ్ నుంచి ఒక క్యాండిడేట్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళని కంపెనీ తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రాజెక్ట్ కి ట్రైన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో కూర్చోబెట్టడం. సో ఇదంతా లెంతీ ప్రాసెస్. ఆల్రెడీ కొంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని, కొంత కోర్సు స్కిల్ ఇది ఉన్న వాళ్ళని తీసుకున్న తర్వాత డైరెక్ట్గా 1-2 months లో డైరెక్ట్ ప్రాజెక్టులు డిప్లాయ్ చేయొచ్చు అనే ఆలోచన కంపెనీస్ వచ్చాయి. అండ్ ప్యాకేజెస్ కూడా సేమ్ కంటిన్యూయింగ్ సిన్స్ ఒక 10 years నుంచి 2014 నుంచి 3 lakhs ఇప్పుడు అదే ప్యాకేజ్ అనేది కంటిన్యూ అవుతుంది ఎంఎన్సీ కంపెనీలో. సో ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటి అంటే జాబ్స్ ఉన్నాయి. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అంటే డే టు డే లైఫ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే వాళ్ళ జాబ్ సెక్యూర్డ్ ఉంటుంది, వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జనరేటివ్ ఏఐ అనేది ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన విషయం. ఓకే, సో ఇక్కడ టెర్మినేషన్ అనేది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దోస్ హూ ఆర్ నాట్ అప్డేటెడ్. ఓకే, థ్యాంక్ యూ.